ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మన అమరావతి ప్రస్థానం దాదాపు 8,000 సబ్స్క్రైబర్లకు చేరువైందండి. మా కష్టాన్ని కమిట్మెంట్ను గుర్తించిన మిత్రులు చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మరో 2,000 మంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం 10,000 సబ్స్క్రైబర్ల క్లబ్లో చేరిపోతాం. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న క్లిక్కే కదా, మన పిల్లలేగా అడుగుతోంది అని భావించి ఒక్కసారి క్లిక్ మనిపించకూడదా? మీకైతే నష్టం ఉండదు కదండి, ఆలోచించండి. మన అమరావతిలో ఎట్టకేలకు మన ఐకానిక్ హైకోర్టు దగ్గర పనులు మొదలయ్యాయండి. ఇదిగో అదిగో అనుకుంటూనే 3 నెలలు గడిచిపోయింది. ఇంకా ఎప్పుడు మొదలవుతుందో ఈ హైకోర్టు నిర్మాణం అనుకుంటుండగానే పనులు మొదలైపోయాయి. పనులైతే మొదలయ్యాయి కానీ వాటిని మీ దాకా తేవడంలో మేం చేసిన జాప్యమే తప్ప ఇంకేం కాదు. ఇక అన్ని వీడియోలు సకాలంలో మీ ముందుకు తెస్తాం ఫ్రెండ్స్. మాది పూచి. ఫ్రెండ్స్, మన ఐకానిక్ హైకోర్టు భవనాన్ని హడ్కో సహకారంతో ఏపీసీఆర్డీఏ నిర్మిస్తోందండి. దీన్ని B+G+7 ఫ్లోర్లుగా నిర్మిస్తున్నారు. మొత్తం 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు 1,048 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో దీని నిర్మాణానికి కావలసిన నిధులు అందజేస్తుందండి. ఈ నిర్మాణాన్ని చేపట్టేది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీసీఆర్డీఏ. ఇప్పుడు మీరు చూసేది కన్స్ట్రక్షన్ సైట్లో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వివరాలను తెలియజేసే సైన్ బోర్డు. ఈ హైకోర్టు ఐకానిక్ డిజైన్లు ఇలా ఉంటాయన్నమాట. ఇవి నమూనా చిత్రాలు మాత్రమే ఫ్రెండ్స్, గ్రాఫిక్స్ అని మాత్రం అనవద్దు. ఎందుకంటే మాకు గ్రాఫిక్స్ చేసేంత టెక్నాలజీ కానీ టాలెంట్ కానీ లేదు. జస్ట్ మీ అవగాహన కోసం మాత్రమే చూపిస్తున్నాం. హైకోర్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు మనం 3 సార్లు వీడియోలు చేశాం. మే 2వ తేదీకి ముందే దీని పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల బిల్డింగ్ నిర్మాణం ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ కారణంగా ఇప్పటికీ 2-3 సార్లు ఈ పునాదుల్లోకి నీళ్లు వచ్చాయి. ప్రెజెంట్ ఆ నీటిని తోడి ఇలా సన్నద్ధం చేశారు. మనం నిన్న ఈ వీడియోను షూట్ చేశాం. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి మళ్ళీ నీళ్లు వచ్చి ఉంటాయి. వచ్చిన నీటిని వచ్చినట్లు తోడేస్తున్నారు కాబట్టి ఇక పనులకు ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. ఈ ఐకానిక్ హైకోర్టు నిర్మాణ బాధ్యతలు ఎన్సీసీ సంస్థ తీసుకుందండి. మెజారిటీ ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు ఎన్సీసీ సంస్థే తీసుకున్నట్లుంది. మెల్లగా ఒక్కో పని మొదలవుతుంది. ప్రస్తుతం ఇక్కడ పునాదుల కోసం వేసిన ఐరన్ను తొలగించి మళ్ళీ కొత్తగా ఐరన్ రాడ్స్ వేస్తున్నారండి. పోయిన ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ పునాదులు 5 ఏళ్ల పాటు నీళ్లలోనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా పనులు ప్రారంభం కావడానికి దాదాపు 1 ఏడాది సమయం పట్టింది. అందువల్ల మొత్తం 6 ఏళ్ల పాటు ఇవి ఎండకు ఎండి వానకు తడిసి తుప్పు పట్టిపోయాయి. అందువల్ల అవి పనికిరావని భావించి కొత్తగా ఐరన్ రాడ్లు వేస్తున్నారు. దీంతో ఇక్కడ రాడ్ బెండింగ్ వర్కర్లు బిజీగా పనిచేస్తున్నారు. మనం ఫస్ట్ టైం హైకోర్టు నిర్మాణానికి సంబంధించిన వీడియో తీసిన సమయంలో ఈ పునాదులన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి. జస్ట్ ఐరన్ రాడ్స్ మాత్రమే బయటికి కనిపించాయి. ఆ తరువాత వీడియో తీసే సమయానికి మొత్తం నీళ్ళన్నీ తోడేశారు. కానీ లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా బురదగా ఉంది. ఇప్పుడు ఆ బురద కూడా ఎండిపోయింది. కార్మికులు కూడా హాయిగా పనులు చేసుకుంటున్నారు.
ఫ్రెండ్స్, కనిపించేదే ప్రస్తుతం మన హైకోర్టు. ఈ ఐకానిక్ బిల్డింగ్ అందుబాటులోకి వచ్చే వరకు అదే మన హైకోర్టు. 2019 ఫిబ్రవరి 3 నుంచి ఈ హైకోర్టు మనకు అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు విజయవాడలో 2019 జనవరి 1న సీఎం కార్యాలయంలో తాత్కాలిక హైకోర్టును ప్రారంభించారు. ఆ తరువాత నెల రోజుల్లో ఈ బిల్డింగ్ అందుబాటులోకి రావడంతో హైకోర్టు కార్యకలాపాలు ఇక్కడి నుంచే మొదలుపెట్టారు. 4 ఎకరాల స్థలంలో 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+2 ఫ్లోర్లతో నిర్మించిన ఈ హైకోర్టులో ఫస్ట్ ఫ్లోర్లో 12 కోర్టులు, సెకండ్ ఫ్లోర్లో 12 కోర్టులు అందుబాటులో ఉండేలాగా నిర్మాణం చేపట్టారు. ప్రతి కోర్టుకు అనుబంధంగా న్యాయమూర్తి ఛాంబర్, యాంటీ రూమ్ వంటివి ఉంటాయి. దీని ముందు భాగంలో 36 మీటర్ల క్లాక్ టవర్ నిర్మించారు. ప్రస్తుతం కడుతున్న మన ఐకానిక్ హైకోర్టు గనక పూర్తయితే ఈ భవనాన్ని జిల్లా కోర్టుగా వినియోగించుకుంటారని చెబుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకని అంటారా? కొత్త విషయాలు తెర మీదకు రాగానే పాత విషయాలను అందరం మర్చిపోతుంటాం, కానీ అలా ఎన్నటికీ మర్చిపోకూడదు. అందులోనూ మన హైకోర్టు గురించి అసలే మర్చిపోకూడదు. ఈ హైకోర్టులో పనిచేసిన న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జేకే మహేశ్వరి, జస్టిస్ రాకేష్, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ మానవేంద్ర రాయ్, జస్టిస్ భట్టు దేవానంద్ వంటి వారు రాజధాని రైతుల పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల చూపిన న్యాయాన్ని అసలే మర్చిపోకూడదు. ఈ హైకోర్టే రక్షణగా లేకుంటే 34,000 ఎకరాల అమరావతి, ఆ భూములిచ్చిన 29,000 మంది రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించనైనా ఊహించగలమా? అందుకే మరోమారు ఈ హైకోర్టు గొప్పదనాన్ని మీ ముందుకు తెచ్చాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసే ఫుటేజ్ ఇక్కడి కార్మికులు కోరితే తీసిందండి. వారు అభిమానంగా వచ్చి అడిగారు, అందుకని వారి కోసం దీన్ని తీసాం. హైకోర్టుకు రాళ్లెత్తే కూలీలకు ఆ మాత్రం గౌరవం ఇవ్వడం తప్పంటారా? మీరు సపోర్ట్ చేస్తారనే ఈ ముక్కను కూడా యాడ్ చేసాం. తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం చూసేది ఏపీ ఐకానిక్ అసెంబ్లీ కన్స్ట్రక్షన్ సైట్. ఇక్కడ ఫైలింగ్ వర్క్స్ ఇప్పుడే మొదలయ్యాయి. దానికి సంబంధించిన సమగ్రమైన వీడియో నెక్స్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పటికైతే జస్ట్ ఒక డ్రోన్ వ్యూ చూపిద్దాం అనుకున్నాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. మీ టీం అమరావతి ప్రస్థానం.